తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సహనానికి, శాంతికి, సాధికారతకు మహిళలు స్ఫూర్తి అని, ప్రపంచంలో సగభాగానికి పైగా మహిళలే ఉన్నారని, ఎన్నో రంగాల్లో ముందుండి స్ఫూర్తిగా నిలుస్తున్నారని భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు సతీమణి పులపర్తి సత్యవేణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ విజ్ఞాన వేదిక జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో భీమవరం బ్యాంక్ కాలనీలోని కోపా కళ్యాణ మండపంలో ఇన్నర్ వీల్ క్లబ్ సహకారంతో భీమవరం పట్టణంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న 25 మంది మహిళా మూర్తులను సత్యవేణి చేతుల మీదుగా సత్కరించారు. ప్రభుత్వం మహిళలకు రిజర్వేషన్ల ద్వారా ఎన్నో అవకాశాలను కల్పిస్తోందని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు గంధం రమాదేవి, సభ్యులు ఆరేటి రాణి, గంధం శ్రీదేవి, చిడే అమ్మాజీ జ్యోతి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ నిర్మల జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ మహిళలు తమ శక్తిని తెలుసుకోవాలని, ప్రస్తుత ప్రపంచంలో తామేంటో నిరూపించాలని, మహిళలు అన్ని రంగాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ మహిళా సాధికారత, ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ నిర్వహించి మాట్లాడారు. పట్టణంలో ప్రభుత్వ, ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థల్లో ఉత్తమ సేవలందిస్తున్న 25 మంది మహిళలను సత్కరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు సామంతపొడి మణి, ఎస్ జయశ్రీ, సూరిశెట్టి కల్పన, శ్రీకరి, ఎండి షహనాజ్, శిరీష తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని గొప్ప వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. అలాగే ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ అలాగే ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ క్లోజర్స్, ఇన్నర్ వీల్ క్లోజర్స్ ఇవన్నీ కలిపి సంయుక్తంగా మనందరూ కూడా నిర్వహించుకోవడం జరిగింది. సో ఇంతమంది మహిళలు సత్యవేణి గ్యాదర్ అవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరికీ కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. సో యాక్చువల్గా ఈరోజు సచివాలయ గారు కావాలి. సో అందరూ కూడా ఈ ఉమెన్స్ డేని మనం ఎందుకు జరుపుకుంటాము? టు సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ ఉమెన్. అంటే ఒక ఉమెన్ సాధించినటువంటి ప్రగతిని, వారి అచీవ్మెంట్స్ని కానీ వాటిలన్నింటినీ మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ రోజుని WHO వాళ్ళు ప్రతిపాదించారు. యాక్చువల్గా 1908వ సంవత్సరంలో జరిగినటువంటి ఉద్యమానికి స్త్రీలందరికీ కూడా ఒక రకమైనటువంటి ప్లాట్ఫామ్ ఉండాలి. వాళ్ళ యొక్క చర్యల్ని కానీ, వాళ్ళ యొక్క అబిలిటీస్ని కానీ వాళ్ళు షేర్ చేసుకోవడానికి, దాన్ని వాళ్ళు ఇతరులకి కూడా వాళ్ళు తెలియచేయడానికి, వాళ్ళు సమాజంలో ఒక పాత్రను పోషిస్తున్నారు అని కొంతమంది అవగాహన లేకుండా వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఈ రోజుకి WHO ప్రతిపాదించింది. దాని ప్రకారంగా మనం ఈరోజు జరుపుకుంటున్నాం. నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే, యాక్చువల్గా మనం ఈరోజు పొద్దున్న నుంచి చాలామంది వాట్సాప్లో మెసేజ్లు చూస్తూనే ఉంటారు. ఒకటే టైప్ మెసేజెస్ మనం రీడైరెక్ట్ చేస్తూనే ఉంటారు. ఉమెన్ అంటే తల్లిగా, చెల్లిగా, లేకపోతే ఇంకా ఈ క్యారెక్టర్స్ అన్నీ. యాక్చువల్గా ఈ క్యారెక్టర్స్ అన్నీ జెంట్స్ కూడా ఉంటాయి. మనం సెపరేట్గా తల్లిగా, చెల్లిగా అని మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఫిజియలాజికల్గా ఇద్దరికి సమ్ డిఫరెన్సెస్ ఉంటాయి. అది క్రియేషన్ ఆఫ్ గాడ్. మనకి సెపరేట్గా మన రెస్పాన్సిబిలిటీస్ మనకు ఉంటాయి. వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఉందంటే మన రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. బట్ ఈరోజు ఎందుకు మనం అడుగుతున్నాము అంటే, మన ఎబిలిటీస్ని బట్టి, మన కాంపిటేటివ్నెస్ని బట్టి, మన లీడర్షిప్ క్వాలిటీస్ని బట్టి మనకి రెస్పెక్ట్ కావాలి. ఈక్వాలిటీ వాళ్ళకి మనకి కూడా జెండర్ తప్పించి వేరే అదర్ ఈక్వాలిటీ వేరే అదర్ డిఫరెన్సెస్ ఏమీ లేవు. వీ కెన్ ఎఫోర్డ్ ఆల్ ద ఎఫర్ట్స్ దట్ మెన్ మేక్ అనేది దాన్ని మనం ఈరోజు సాధించాలనుకుంటున్నాం. కాబట్టి మన ప్రైవేట్ విషయాల్లో, అన్ని విషయాల్లో, కుటుంబ విషయాల్లో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే ప్రతి విషయంలోనూ నిర్ణయం తీసుకునే అవకాశం కుటుంబం మనకు కల్పించినప్పుడు సొసైటీ కూడా మనకు కల్పిస్తుందండి. అప్పుడే సాధికారత అనేది వస్తుంది. అంతేగాని మనం ఆర్థికంగా సంపాదించేసుకున్నంత మాత్రాన మనకి సాధికారత రాదు. ఎందుకంటే ఇంట్లో మన డామినేషన్ ఉంటుంది. మన నిర్ణయాన్ని తీసుకోరు, గౌరవించరు. ఆ సిచ్యువేషన్లో కూడా మన తెలివితేటను ప్రదర్శించి ముందుకెళ్ళినప్పుడు మాత్రమే సాధికారత అనేది సాధించగలుగుతాం. పిల్లల చదువు విషయంలో ఏంటి, ప్రతి దాంట్లోనే మనకి డామినేషన్ ఉంటుంది. మన హస్బెండ్ మనం సజెషన్ ఇచ్చినప్పుడు అది తీసుకోరు. చాలా ఫ్యామిలీలో ఎదురు చూస్తున్నారు. వీటి వల్ల గొడవలు కూడా వస్తున్నాయి, కూడా కేసులు మాకు వస్తాయి. చిన్న చిన్న విషయాలకు కూడా మనం ఎక్కువగా రియాక్ట్ అయ్యే విధానం. ఇప్పుడు మహిళా సాధికారత అంటే మనం ఎన్నో చెప్పుకున్నాం. ఇప్పుడు అందరికీ అన్నీ తెలుసు.
అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రస్తుత సమాజంలో మనం చూస్తూ ఉంటుంటే మహిళని అవనిలో సగం ఆకాశంలో సగం అని మనం చెప్పుకుంటూ ఉంటాము. అట్లాగే అభివృద్ధి అనేది కూడా అన్ని రంగాల్లో కూడా రాణించి మనము ముందుకు దూసుకు వెళ్తున్నాము ఆకాశంలోకి. లేనటువంటి ప్రొఫెషన్లో మహిళ లేనటువంటి ప్రొఫెషన్ ఏది లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరందరూ ఏకీభవిస్తారా? అలా మనం హైయెస్ట్ పొజిషన్లో ఈ రోజున మహిళలందరూ కూడా ఉన్నాము. 1940s మనం వేదిక్ ఏజ్లో మనం చూసుకుంటే బయటికి రావడానికే ఇబ్బంది పడే సిచ్యుయేషన్లో అప్పుడు మనం ఉంటే, ఈ రోజుల్లో ఏ స్టేజ్లో ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకుంటే అది నిజంగా 100% అచీవ్మెంట్ అనే మనము గౌరవంగా మనం ఈరోజు గర్వంగా చెప్పుకోవాల్సిన సిచ్యుయేషన్లో. ఇంటి దగ్గర సమర్థించడానికి 100 ఎమ్మెల్యేలు చేయగల పని. ఇంటి దగ్గర గృహిణి చేయాలి. ఆ గృహిణి ఎవరంటే రాజకీయ పరంగా చాలా ఉంటాయి, కొన్ని వందల మంది వస్తుంటారు రోజులు. ఆ గృహిణి చేసే మర్యాదను బట్టే వారికి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారి గౌరవం కలుగుతుంది. అటువంటి సముదాయమని సత్యవాణి గారికి ప్రత్యేకించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అమ్మా, ఈ రోజు మన కోపాల కళ్యాణం సహకారం ఎమ్మెల్యే గారు స్వచ్ఛండి శ్రీ విజ్ఞాన కార్యాలయంలో వారం రోజులు చేస్తున్న ఈ కార్యక్రమాలు. ఈ వారం రోజులు అనేక వాడవాళ్ళ కూడా మహిళలతో కార్యక్రమాలు చేశాం. ఎఫ్ఎస్సి కార్యాలయం కూడా చేయడం జరిగింది. ఇలా ప్రతి రంగాల్లో ప్రతి వాళ్ళతో కూడా ఈ కార్యక్రమాలు మహిళా చైతన్యం చేస్తూ ఉంటాం. మరి మీరు వచ్చినందుకు ప్రత్యేకించి మరి ఇంటర్వ్యూస్లో వాళ్ళు చెప్పారు, మీరు వచ్చారు, ఇక్కడ మాకు న్యాయం జరిగిందని చెప్పి కోరుకుంటూ అనేక మంది నిష్ణాతులను సేవ చేస్తున్న మహిళల్ని ఇక్కడ గ్యాదర్ చేసినాం. వాళ్ళందరికీ కూడా సత్కారం చేస్తాం. మారుతున్న సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులకు అవగాహన ఎంతో అవసరమని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పిబి ప్రతాప్ కుమార్, ధ్యానరత్న ఉండ్రమట్ల సాంబశివరావు అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పిల్లలకు చదువులో ఏకాగ్రత లేకపోవడం, మర్చిపోవడం, మొండితనం, మాట వినకపోవడం, అల్లరి తదితర సమస్యలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ప్రముఖ వైద్యులచే ఈ నెల 9వ తేదీ ఆదివారం షాదీఖానా భవనంలో ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూలు ఆకివీడు మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆకివీడు వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో పిల్లల పెంపకంపై తల్లిదండ్రులకు ఒక అవగాహన సదస్సుని ఏర్పాటు చేయడమైనది. ఈ యొక్క సదస్సులో ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి విషయాలు ఏమనగా, ఈ మధ్య కాలంలో మారుతున్నటువంటి జనరేషన్స్లో పిల్లల ప్రవర్తనలో, పిల్లల యొక్క క్రమశిక్షణతో ఉండాల్సినటువంటి విధానంలో, ఒక ప్రయోజనకరమైనటువంటి ఆలోచన తీరుతో ఉండాల్సినటువంటి పరిస్థితులకి భిన్నంగా ప్రయాణం జరుగుతూ ఉంది. పిల్లల యొక్క భావనా ప్రపంచంలో పెద్ద మార్పులు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో సరి అయిన బోధనతో, తల్లిదండ్రుల యొక్క పెంపకంతో వారిని తీర్చిదిద్ది ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది. ఈ యొక్క ఆవశ్యకతను గుర్తించి ఈ సదస్సును ఏర్పాటు చేయడం అనేది, ఈ సమస్యని ఎవరెవరైతే సమస్యగా చూస్తున్నారో వారందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆకివీడు ఈ సందర్భంలో ఆదిత్య స్కూల్ వారు తీసుకున్నటువంటి ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మారుతున్న సామాజిక పరిస్థితుల్లో పిల్లల పెంపకం అనేది చాలా ఛాలెంజ్ అయ్యే విషయంగా ఈ సమాజంలో గమనిస్తుంటే అర్థమవుతుంది. మరి ఆహారంలో మార్పు వలన, తల్లిదండ్రుల్లో అవగాహన లోపం వలన
మరి ఏ ఇతర కారణాలైతే కానీ పిల్లల్లో విపరీతమైన చేష్టలు ప్రతి సంవత్సరము చూసే కొలది బాగా పెరిగిపోతున్నాయి. దాని గురించి ఆ పిల్లల్ని ఎలా డీల్ చేయాలి, వారికి ఎటువంటి అవగాహన కలిగించాలి, తల్లిదండ్రులు బాధ్యత ఎంతవరకు ఉంటుంది, అలాగే ఉపాధ్యాయుల బాధ్యత ఎంతవరకు ఉంటుంది, సమాజ బాధ్యత ఎంతవరకు ఉంటుంది అనే విషయాల మీద దాంట్లో నిపుణులైన వారితో మరి తల్లిదండ్రులు పిల్లల పెంపకంపై వారి ప్రవర్తనపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అయింది. కాబట్టి ఈ సదస్సుకి ప్రభుత్వ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ అనే భేదము లేకుండా అందరూ తల్లిదండ్రులు వారు పిల్లలతో వచ్చి ఆయా నిపుణులు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకొని వారిచ్చే ట్రైనింగ్ తీసుకోవాల్సిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాం. సమాజం యొక్క మనుగడ సక్రంగా సాగాలంటే సరైన విధంగా పిల్లల్ని పెంచి భారత పౌరులుగా ఈ సమాజానికి ఈ దేశానికి ఉపయోగపడే విధంగా పిల్లల్ని పెంచవలసిన అవసరం ఉంటుంది. ముందు పిల్లవాడు సరిగా ప్రవర్తన సరిగా లేకపోతే వాడు నష్టపోతాడు, వాడి కుటుంబం నష్టపోతుంది, వాడి కుటుంబమే కాకుండా సమాజం కూడా నష్టపోతుంది. కాబట్టి ఇది అందరూ సమిష్టి బాధ్యతగా మనం గుర్తించి ఇటువంటి సదస్సులు మరలా మనం చేసుకొని మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు షాదీఖానా ఏసీ కళ్యాణ మండపం నందు ఆదిత్య స్కూల్ ఎదురుగా ముస్లిం వీధి నందు ఈ సదస్సు ఏర్పాటు చేయడమైనది. ఈ సదస్సుకు మరి అందరూ మరి పిల్లల్ని తీసుకొని ప్రభుత్వ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అనే భేదం లేకుండా పిల్లలున్న వాళ్ళందరూ కూడా ఈ సదస్సుకు వచ్చి ఈ సదస్సులో నిపుణులు పరిశోధకులు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకుని పిల్లల పెంపకంపై మరింత అవగాహన పెంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు మానవత్వం చూపాలని ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సత్తి బ్రహ్మారెడ్డి, ముదునూరి శివరామరాజులు అన్నారు. శుక్రవారం ఉండి పెద్దపేటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు కాలిపోయి సర్వస్వం కోల్పోయిన బూరగ జ్యోతి వెంకటరత్నం కుటుంబానికి ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నెలవారీ నిత్యావసర సరుకులు కొంత నగదు అందజేశారు. ఈ కార్యక్రమానికి వాండ్రం మాస్టారు దివంగత పెన్మెత్స కృష్ణంరాజు కుమారుడు ఆంజనేయరాజు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత శివరామరాజు మాట్లాడుతూ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం నిజమైన మానవత్వం అనిపించుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి పాలతీర్థపు నరసింహరావు, డీసీ కన్నెగంటి రూత్కళ, భూపతిరాజు, హరినాథరాజు తదితరులు పాల్గొన్నారు. మా ఉండి లయన్స్ క్లబ్ వారు సహకారంతో ఈరోజు పెద్దపేట గ్రామంలో పెద్దపేటలో ఈరోజు మరి అగ్నికి ఆహుతైన ఇంట్లో ఈ ఆర్థిక సహకారం అందివ్వటం జరిగింది. మా లయన్స్ క్లబ్ వారి ద్వారాగా నిత్యావసర సరుకులు అలాగే కొంత నగదు మరి బూరుగా వెంకటరత్నం జ్యోతి దంపతులకు ఇవ్వటం జరిగింది. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు మా లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ సహకారాన్ని అందించాలి, ఎంతో కొంత మనం వాళ్ళకి సహకారంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఎంతో సహకరించి మా లయన్స్ క్లబ్ వారు అందరూ కూడా ఈ కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. లయన్స్ క్లబ్ ద్వారా మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా ఉండి లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు స్వర్గీయ లయన్ పెన్మెత్స కృష్ణరాజు గారు వాండ్రం మాస్టర్ అంటాం, వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మరి ఈరోజు ఉండి గ్రామంలో పెద్దపేటలో అగ్ని ప్రమాదానికి గురైన కుటుంబానికి మరి కొంత నగదు సహాయకారం మరియు నిత్యావసర వస్తువులు పంపిణీ ఇస్తున్నారు. బూరగ వెంకటరత్నం జ్యోతి వారి కుటుంబానికి ఈరోజు మేము ఈ విధంగా వారి సహకారంతో వారి కుటుంబ సభ్యుల సహకారంతో మేము ఈరోజు ఇవ్వటం జరిగింది. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉండి పెద్దపేటలో వెంకటరత్నం జ్యోతి దంపతులు ఇటీవల అగ్ని ప్రమాదం జరిగిన విషయం మా దృష్టికి రావటం జరిగింది. వెంటనే తక్షణమే స్పందించి వారికి నెలవారీ సరుకులు ఈరోజు అందజేసాము. అలాగే కొంత నగదు కూడా వారిని ఆదుకోవాలన్న సదుద్దేశంతో ఇవ్వటం కూడా జరిగింది. మరి ఈనాటి కార్యక్రమానికి దాత మా ఉండి లయన్స్ క్లబ్ పూర్వాధ్యక్షులు అలాగే మాస్టర్ అయిన కీర్తిశేషులు పెన్మెత్స కృష్ణరాజు గారు, వారి కుమారుడు ఆంజనేయరాజు ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈయనకి లయన్స్ క్లబ్ అంటే చాలా ఇష్టం కృష్ణరాజు మాస్టర్కి. అందువల్ల వాళ్ళ కుమారుడు మాస్టర్ మాకు ఏదో ఒక సేవా కార్యక్రమం చేయండి నాన్నగారి పేరు అని చెప్పడంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి తరఫున
ఈ యొక్క అగ్ని ప్రమాద బాధితులకి కొద్దిపాటి సహాయమైనా చేయడానికి మేము ప్రయత్నించాం. మేము చేసిన సహాయం అతి చిన్నదే అయినప్పటికీ కూడా ఇతరులకి స్ఫూర్తిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఎందువల్లంటే అగ్ని ప్రమాదాలు లాంటివి ఊహించకుండా జరిగేటువంటి సంఘటనలు. వేరే సందర్భంలో అయితే కొన్ని వస్తువులైనా మిగులుతాయి. ఇట్లాంటి ఊహించని అగ్ని ప్రమాదం లాంటి సంఘటనలో ఆ బాధితులు పూర్తిగా అన్ని సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మాత్రమే వీధిని మిగిలే అవకాశం ఉంది. అటువంటి వ్యక్తులకి మనం సమాజం మీ వెనక ఉంది అనే మనోధైర్యాన్ని కల్పించి వారికి చిన్నపాటి సహాయమైన చేయటానికి గతం నుండి కూడా మేము లయన్స్ క్లబ్ పరంగా మన మండలంలో ఏ గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగినప్పటికీ స్థానిక అధికారులు మా దృష్టికి తేవడం, మేము వివిధ ప్రదేశాల్లో వారికి సహాయ సహకారాలు అందించడం కూడా జరిగిన సంగతిని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అమెరికాకు చెందిన గంటా బాలాజీ, శిరీష దంపతులచే కొమ్ము శ్రీనివాస్ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం కనకాంబరాలు, మల్లెపూలతో పూజలు చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, బాలా త్రిపుర సుందరి మహిళా సేవా సంఘం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్రి అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దాతలు భక్తుల సహకారంతో ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేషంగా అభిషేకాలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం కూడా 108 ప్రదక్షిణాలు కర్పూరం బెల్లతో ప్రదక్షిణాలు చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి నమ్మకం. ఇక్కడ తోట వాస్తవులు గంటా రామారావు గారు, అనంతలక్ష్మి గారు, వాళ్ళ కుమారుడు అమెరికా వాస్తవులు గంటా బాలాజీ గారు, శిరీష్ గారు దంపతులు పెళ్లిరోజు సందర్భంగా రోజు అమ్మవారికి విశేషంగా కుంకుమ పూజ, అలాగే కనకాంబరాలు, మల్లెపూలతో విశేషంగా అలంకారం జరిగింది. ఆ దంపతులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అమ్మవారి అనుగ్రహం కలగాలని, ఆలయ వృద్ధికి భక్తులందరూ సహాయ సహకారం అందించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జన్ ఔషధి దివస్ సందర్భంగా జిల్లా కలెక్టర్ తో కలిసి భీమవరంలోని జన్ ఔషధి కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. బీసీఎన్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ రుద్రరాజు శ్రీనివాసరాజు కుమారుడి వివాహ వేడుకల సందర్భంగా ఆయన నివాసానికి విచ్చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ దంపతులు. విజయవాడలో క్షత్రియ కార్పొరేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. క్షత్రియ యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్న కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి. భీమవరంలో ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తలసేమియా కేర్ సెంటర్ ను సందర్శించిన టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.